తమిళనాడులో దళిత యువకుడి చేతులు నరికివేయడాన్ని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజుల్లో కూడా దళితుల పట్ల ఎంత వివక్ష ఉందో ఈ ఘటన రుజువు చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్ని రెండు చేతులు నరికేశారు. ఇది అమానుషానికి పరాకాష్ట. అంటే ఒక దళిత బిడ్డ బుల్లెట్ నడిపితే అంత ఆక్రోశం చెందాలా? ఇంకా సంఘంలో ఇంత వివక్ష ఉందా? భారతదేశంలో ఇప్పుడు 77 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, 78వ సంవత్సరం రాబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అమానుష సంఘటనలు జరగడం అన్నది, అంటే దీన్ని ప్రభుత్వాన్ని మనం నిందించలేం, కానీ సమాజంలో జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, ఒకటి సుప్రీంకోర్టు కూడా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక పక్షపాత దృష్టితో ఎస్సీస్ పట్ల ఉంది. ఎస్సీస్ చట్టాలని నీరుగార్చే పనిలో సుప్రీంకోర్టు ఉంది.